మీరు ఒక గొప్ప జీవన మార్పు అంచున నిలబడి ఉల్లాసంగా మరియు భయంతో అనుభూతిని పొందారా? అదే పరిస్థితిలో ఇశ్రాయేలీయులు ఉన్నారు. వారు వాగ్దాన భూమిలో ప్రవేశించడానికి సిద్ధం అవుతున్నప్పుడు. ఈ రోజు ఇజ్రాయెలు చరిత్రలో అత్యంత కీలకమైన క్షణాలలో వారు యోర్దాను నదిని దాటిన సంఘటనను పరిశీలించబోతున్నాం. ఈ కథ జీవితాల్లో దేవుని సాన్నిధ్యాన్ని మొదట ఉంచినప్పుడు ఏమి జరుగుతుందో గుర్తు చేసే శక్తివంతమైన సందేశాన్ని అందిస్తుంది. ఈరోజు మన ప్రధాన సత్యం ఇదే. దేవుని సాన్నిధ్యాన్ని ప్రాధాన్యతనిస్తూ ఆయన ఆదేశాలను అనుసరించినప్పుడు విజయం సిద్ధం అవుతుంది. యెహోషువ గ్రంథంలోని 3-5 అధ్యాయాలను పరిశీలించినప్పుడు అద్భుత సంఘటనలు వెలుగులోకి వస్తాయి. ఇశ్రాయేలీయులు చివరికి దేవుడు వారికి వాగ్దానం చేసిన భూమిలో ప్రవేశించబోతున్నారు. కానీ ఒక పెద్ద అడ్డంకి ఉంది. వరద స్థాయిలో ఉన్న యోర్దాను నది. వారు ఎలా దాటుతారు? యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 3 మరియు 4వ వచనాల్లో యెహోషువ ఒక అద్భుతమైన ఆదేశాన్ని ఇస్తాడు. మీ దేవుడైన ప్రభువు నిబంధన మందసాన్ని మీరు చూడగానే దాని వెనుక నడవాలి. మీరు ఇంతకు ముందు ఈ మార్గంలో వెళ్ళలేదు కాబట్టి మీరు ఏ దారి వెళ్ళాలో తెలుసుకుంటారు. నిబంధన మందసం దేవుని సాన్నిధ్యాన్ని ప్రజల మధ్య సూచించేది. దానిని ముందుకు ఉంచడం ద్వారా యెహోషువ అసలు చెప్పినది ఏమిటంటే, మనం విజయాన్ని సాధించాలంటే దేవుని సాన్నిధ్యం మన ముందుగా ఉండాలి అని. ఇది మనకు ఈరోజు ఎంతో ముఖ్యమైన పాఠం. ఎన్నిసార్లు మన స్వంత ప్రణాళికలతో ముందుకు దూసుకుపోతూ దేవుని సాన్నిధ్యం, మార్గదర్శకత్వం కోరడం మర్చిపోతాం. అప్పుడు యెహోషువ ప్రజలకు చెబుతాడు, మీరే పవిత్రులుగా చేసుకోండి, ఎందుకంటే రేపు ప్రభువు మీ మధ్య అద్భుతమైన కార్యాలు చేయనున్నాడు. యెహోషువ 3:5. ఇది మనకు గుర్తు చేస్తుంది, దేవుడు శక్తివంతమైన మార్గాల్లో పనిచేయాలని కోరుకుంటే హృదయాలను సిద్ధం చేసుకోవాలి. మనమంతా ఆయన ఉద్దేశ్యానికి అనుగుణంగా ఉండాలి. తర్వాత జరిగే విషయం పూర్తిగా అద్భుతమే. మందసాన్ని మోసుకెళ్తున్న యాజకులు నీటిలో అడుగు పెట్టగానే నీరు ప్రవహించడం ఆగిపోతుంది. పైవైపున గుట్టలా పేరుకుపోతుంది. మొత్తం జనాంగం ఎండిన నేల మీదుగా దాటిపోతుంది. వారి తల్లిదండ్రులు ఎర్ర సముద్రాన్ని దాటినట్లే. 40 సంవత్సరాల క్రితం ఈ అద్భుతం అనేక ఉద్దేశాలకు సేవలందించింది. యెహోషువ నాయకత్వం ధృవీకరించబడింది. మోషే ద్వారా దేవుడు చేసిన కార్యాన్ని ప్రతిధ్వనిస్తుంది. ఇశ్రాయేలీలకు దేవుని శక్తిని చూపిస్తుంది మరియు కనానీల హృదయాల్లో భయాన్ని నింపుతుంది. భవిష్యత్ తరాలకు శక్తివంతమైన జ్ఞాపకాన్ని అందిస్తుంది. యెహోషువ దేవుని మహత్తర కార్యాలను గుర్తుంచుకోవడం ఎంత ముఖ్యమో అర్థం చేసుకున్నాడు. అతనికి 12 మంది ఉన్నారు. ప్రతి గోత్రం నుంచి ఒకరు యోర్దాను నదిలోని మధ్య భాగం నుంచి రాళ్లను తీసుకుని స్మారకాన్ని నిర్మిస్తారు. వారితో చెబుతాడు, భవిష్యత్తులో పిల్లలు అడిగినప్పుడు ఈ రాళ్లు ఏమి సూచిస్తాయి? వారికి చెప్పాలి, ప్రభువు నిబంధన ముందు యోర్దాను ప్రవాహం ఆగిపోయిందని. యెహోషువ 4, 6 మరియు 7 వచనాలు. ఇశ్రాయేలీయులు వాగ్దాన భూమిలో ప్రవేశించినప్పుడు ముఖ్య సంఘటన చూస్తాము. పండుగ జరుపుకుంటారు. ఇది ప్రస్తుతాన్ని దేవుడు గతంలో చేసిన విమోచనంతో అనుసంధానిస్తుంది. రెండవది, 40 సంవత్సరాలుగా వారిని పోషించిన మన్నా నిలిచిపోతుంది. ఇది కొత్త పోషణ యుగాన్ని సూచిస్తుంది. మూడవది, పురుషులు సున్నతి చేయించుకుంటారు దేవునితో, వారి నిబంధన పునరుద్ధరణ. ఈ చర్యలన్నీ వారిని దేవుని ఏర్పరిచిన ప్రజలుగా గుర్తింపజేస్తాయి మరియు భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లకు సిద్ధం చేస్తాయి. మన్నా నిలిచిపోవడం ప్రాముఖ్యత కలిగినది. నిర్గమకాండం 16:35 చెబుతుంది, ఇశ్రాయేలీయులు మన్నాను తిన్నారు. 40 సంవత్సరాల పాటు వారు స్థిరపడే భూమికి చేరుకునే వరకు మన్నాను తిన్నారు. వారు కనాన్ సరిహద్దుకు చేరుకునే వరకు మన్నా అందించబడింది. ఈ అద్భుతమైన ఆహారం ఎడారి ప్రయాణంలో వారిని పోషించింది. కానీ ఇప్పుడు కొత్త అధ్యాయం ప్రారంభమయ్యే సమయం వచ్చింది. దేవుని పోషణ కొనసాగుతుంది. అది కొత్త రూపంలో ఉంటుంది. అలాగే దేవుని సన్నిధి విజయం తెస్తుందనే థీమ్ మళ్ళీ కనిపిస్తుంది.
కీర్తన 114 అద్భుతంగా వివరిస్తుంది. దేవుడు ఇశ్రాయేలును నడిపించినప్పుడు ప్రకృతి, సముద్రం, యొర్దాను, పర్వతాలు, కొండలు ఆయన సన్నిధికి ఎలా స్పందించాయో చెప్పుతుంది. సముద్రం పారిపోయింది, యొర్దాను నది వెనక్కి తిరిగింది, పర్వతాలు గొర్రెల్లా ఉప్పొంగాయి, కొండలు మేక పిల్లల్లా ఉప్పొంగాయి. సముద్రమా, ఎందుకు పారిపోయావు? యొర్దానా, నీవు ఎందుకు తిరిగావు? అది కీర్తనల గ్రంథం 114, 3-5 వచనాలు. ఈ కవితాత్మక భాష దేవుని సన్నిధి కలిగించే భయానక మహిమను హైలైట్ చేస్తుంది. దేవుడు ప్రత్యక్షమైనప్పుడు ప్రకృతి స్వయంగా స్పందిస్తుంది. అయితే ఇది మనకు ఈరోజు ఏమి సూచిస్తోంది? మొదటగా, యెహోషువలాగే మన జీవితాల్లో దేవుని సన్నిధిని ప్రాధాన్యత ఇవ్వాలి. మనం దేవునిని మొదటిగా ఉంచుతున్నామా? మన జీవితంలోని సవాళ్లను మనమే ఎదుర్కొనడానికి ప్రయత్నిస్తున్నామా? రెండవది, మనకు అర్థం కాకపోయినా దేవుని ఆజ్ఞలను పాటించేందుకు సిద్ధంగా ఉండాలి. యాజకులు నీళ్లు విడిపోవడానికి ముందుగా వరద నీటిలో అడుగు పెట్టాలి. దేవుడు మీకు ఏ విశ్వాసపు అడుగు వేయమని కోరుతున్నాడు? మూడవది, దేవుని నమ్మకస్తత్వాన్ని జరుపుకోవడం మర్చిపోవద్దు. దేవుడు చేసిన గొప్ప కార్యాలను గుర్తు చేసుకునేందుకు మీ జీవితంలో జ్ఞాపక శిలలు ఏర్పాటు చేసుకోండి. నాలుగవది, దేవుడు మనకు ఎలా సమకూర్చుతాడో మార్పుకు సిద్ధంగా ఉండాలి. ఇశ్రాయేలీయులు మన్నా నుండి భూమి పండించిన ఆహారానికి మారాల్సి వచ్చింది. దేవుడు కొత్తగా మీ అవసరాలను తీర్చడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? జోర్డాన్ నదిని విభజించిన అదే దేవుడు మీతో ఉన్నాడు. ఆయన మీను విశ్వసించమని, ఆయనకు విధేయులుగా ఉండమని, మీ జీవితంలో మరియు మీ ద్వారా అద్భుతమైన కార్యాలు చేయనున్నాడని ఆశించమని పిలుస్తున్నాడు. యెహోషువ మరియు ఇశ్రాయేలీల వలె మీరు దేవుని సన్నిధిని ప్రాధాన్యతగా పెట్టాలని ఎంచుకుంటారా? అవరోధాలు అధిగమించలేనివిగా అనిపించిన ఆయన ఆదేశాలను అనుసరిస్తారా? మీరు అలా చేస్తే సిద్ధంగా ఉండండి, ఎందుకంటే దేవుడు అద్భుతమైన పని చేయబోతున్నాడు. మనం ముగించే ముందు దీని గురించి ఆలోచించండి. మీరు ఏ జోర్డాన్ నదిని ఎదుర్కొంటున్నారు? ఆ అవరోధాన్ని ఎదుర్కొంటున్నప్పుడు దేవుని సన్నిధిని ఎలా ప్రాధాన్యత ఇవ్వగలరు? మీరు విశ్వాసంతో ముందుకు వెళ్ళినప్పుడు మార్గం కనిపించినప్పటికీ దేవుడు మార్గాన్ని సిద్ధం చేస్తాడు.